హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. ఈ విధంగా చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదనేదే ఉండదండి. ఈ కాకరకాయ ఫ్రై చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే దీనికి కాంబినేషన్గా రసం పెట్టుకుని ఈ కాకరకాయ ఫ్రై నంచుకుని తింటే ఎంతైనా తింటామండి. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ కాకరకాయని ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఫుల్ రెసిపీ తెలుస్తుందండి. నేను ఇక్కడ ఈ కర్రీ కోసమని మీడియం సైజు కాకరకాయలను తీసుకుంటున్నాను. ఇవి పండు కాకరకాయలు అయితే ఈ ఫ్రైకి పనికిరావండి. బాగా పచ్చిగా ఉండే కాకరకాయలు తీసుకోండి. కాకరకాయని పైన పొట్టుని ఇలా శుభ్రంగా ఒక పీలర్ సహాయంతో తీసేయండి. మొత్తం పూర్తిగా తీయకుండా పైన గరుకుగా ఉండే భాగాన్ని మాత్రమే ఇలా తీసుకుంటే సరిపోతుంది. అన్ని కాకరకాయలు ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలి. పైన ఉండే కాడను కింద ఉండే కాడను కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం తీసుకున్న కాకరకాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలని చక్కగా ఒకసారి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ ఈ ఫ్రై కోసమని మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకొని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి గ్రేవీ ఈ ఆనియన్స్ నుంచే వస్తుందండి. ఈ ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను తీసుకొని కడిగి తల తోకను కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగానే మనం క్లీన్ చేసుకున్న కాకరకాయలను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం ఈ కాకరకాయ ముక్కలను ఈక్వల్ సైజులోనే కట్ చేసుకోవాలి. ఒకటి సన్నగా ఒకటి లావుగా కట్ చేసామంటే సన్నగా కట్ చేసినవి త్వరగా మగ్గిపోతాయి. లావుగా కట్ చేసినవి కొంచెం మగ్గకుండా చేదుగా ఉంటాయి. అందుకని మనం ఒకే సైజులో ఒకే థిక్నెస్లో కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మనం తీసుకున్న కాకరకాయలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు ముక్కలని ఈ థిక్నెస్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసమని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలను మనం మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ కాకరకాయలను హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మాడిపోతాయి. కొంచెం చేదుగా వచ్చే అవకాశం కూడా ఉంది. అందువలన మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మనం గరిటెతో కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి నూనెలో బుడగలు తగ్గితే ఖచ్చితంగా ఈ కాకరకాయ ఫ్రై అయిందనే అర్థమండి. ఆ బుడగలు తగ్గిన తర్వాత తీసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఒక జాలి గరిటె సహాయంతో తీసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయ్యే వరకు ఇలా కొంచెం ట్యాప్ చేస్తే ఆయిల్ స్ట్రెయిన్ అయిపోతుందండి. ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటాయి. మనం తీసుకున్న కాకరకాయలు మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయ రెమ్మలను వేసుకోవాలి. దీనిలోకి 5 ఎండుమిర్చీలను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి సగం కారాన్ని సగం ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకే 2 టేబుల్ స్పూన్లు పోపు దినుసులను వేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటం అనేటప్పుడు 4 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి ఉంచుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను ఈ తాలింపులోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న ఉల్లిపాయలు చక్కగా
బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. మీకు రుచికి సరిపడినంత ఉప్పుని ఈ తాలింపులోనే వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఈ తాలింపు బాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ తాలింపు మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ను కూడా వేసుకొని చక్కగా కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఈ పౌడర్ మొత్తాన్ని మనం కాకరకాయ ముక్కలకి పట్టించుకోవాలి. ఇది పూర్తిగా లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ కర్రీని ఈ పొడి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, కలర్ఫుల్గా ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. కాకరకాయ తినని వాళ్ళు, చేదు అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా కర్రీని ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.